హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ట్రాన్స్ఫార్మర్ అంటే పవర్ ట్రాన్స్ఫార్మర్ యొక్క నేమ్ ప్లేట్ డీటెయిల్స్ చూస్తాము. ఇప్పుడు దీనిలో ముందుగా మనం ఇది వచ్చేసి పవర్ ట్రాన్స్ఫార్మర్ పవర్, అలాగే దాని పక్కన ఉంది సీరియల్ నెంబర్ సరిగ్గా కనపడలేదు. తర్వాత పవర్ ట్రాన్స్ఫర్ టైప్ పవర్ అనమాట, సీరియల్ నెంబర్. తర్వాత మంత్ ఆఫ్ ఇయర్ ఇక్కడ ఉంటుంది, ఇది సరిగ్గా కనపడలేదు. మంత్ అంటే 2020లో ఇది మ్యానుఫ్యాక్చర్ అయింది. అలాగే ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్. దాని తర్వాత దీంట్లో ట్యాపింగ్స్ ఉంటాయి, అంటే ఇంపిడెన్స్ వోల్టేజ్ హెచ్వి సైడ్ ఎల్వి సైడ్ ఉంటాయి కదా, అది వచ్చేసి ఇక్కడ ఇచ్చాడనమాట. ట్యాప్ నెంబర్ 1 to 17 ఇక్కడ ఇచ్చిన పర్సంటేజ్ వైజ్. అలాగే నామినల్ పవర్ వచ్చేసి ఇది వచ్చేసి 70 MVA ట్రాన్స్ఫార్మర్. ఇక్కడ ఇచ్చారు చూడండి, గ్యారెంటీడ్ ఎట్ ది రేట్ ఆఫ్ 70 MVA. ఇది 70 MVA ట్రాన్స్ఫార్మర్. అలాగే ఇది వచ్చేసి కూలింగ్ వచ్చేసి నామినల్ పవర్ MVAలో ONAN ఆయిల్ న్యాచురల్ ఎయిర్ న్యాచురల్ 60, ONAF ఆయిల్ న్యాచురల్ ఎయిర్ ఫోర్స్ 70. ఇది 70 MVA ట్రాన్స్ఫార్మర్. కూలింగ్ వచ్చి ఆయిల్ న్యాచురల్ ఎయిర్ న్యాచురల్. అలాగే దీంట్లో 6 ఫ్యాన్స్ ఉంటాయి అన్నమాట. అలాగే నామినల్ వోల్టేజ్ 132/33 kV ట్రాన్స్ఫార్మర్. ఇది స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్. 132 హెచ్వి సైడ్ ఇచ్చి 33 ఎల్వి సైడ్ వస్తుంది. అలాగే ఇక్కడ మీరు చూడొచ్చు వెక్టార్ గ్రూపు, వెక్టార్ 1U దానికంటే ముందుగా మీరు దీన్ని చూడండి. ఇది ఇక్కడ వచ్చేసి 1U 1V 1W, అది హెచ్వి సైడ్ అనమాట. ఎప్పుడైనా అంతే 1U అంటే ఇది ఎక్కువ పెద్దగా ఇచ్చారు చూడండి. అదే 2V అది చిన్నగా ఇచ్చాడు, అంటే మనం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ వచ్చేసి హెచ్వి 1U 1V 1 కాబట్టి 1N అంటే ఇది దీంట్లో న్యూట్రల్ కూడా ఉంది, అంటే స్టార్ హెచ్వి సైడ్ కూడా. అలాగే ఎల్వి సైడు 2U 2V 2W 2N, దాంట్లో కూడా న్యూట్రల్ వచ్చింది, అంటే ఇది కూడా స్టారే. దాన్ని బట్టి అక్కడ మీరు వెక్టార్ బుక్ చూడవచ్చు. ఇక్కడ YNYNO అంటే స్టార్, స్టారు రెండు సైడ్ స్టార్లే, అంటే రెండు సైడ్లు న్యూట్రల్ ఉంటుంది. ఓకే, తర్వాత దీంట్లో 17 ట్యాప్స్ ఉంటాయి. OLTC అనేది ఆన్లో ట్యాప్ చేంజర్ అనేది ఉంటుంది. ఇందులో 17 ట్యాప్స్ ఉంటాయి హెచ్వి సైడ్ వోల్టేజ్ని అడ్జస్ట్మెంట్ చేయడానికి. ఇక్కడ చూడవచ్చు. తర్వాత OLTC అంటే ఆన్లో ట్యాప్ చేంజర్ ద్వారా, ఈ ఆన్లో ట్యాప్ చేంజర్ని మనము రిమోట్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు, మోటార్ ద్వారా ఆపరేట్ చేయొచ్చు. దాని ద్వారా ఆపరేట్ చేస్తూ మన ట్యాప్స్ చేంజ్ చేసుకుంటూ ఉంటే మన హెచ్వి సైడ్ వోల్టేజ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది లోడుకు తగ్గట్టు. ఇది ఆటోమేటిక్గా అవుతుంది, రిమోట్ ద్వారా చేయొచ్చు, నార్మల్ ద్వారా ట్యాప్ చేంజ్. ఇక్కడ ట్యాప్స్ మనం 1 నుంచి 17 దాకా. 1లో మ్యాక్సిమం ఉంటుంది, 17లో మినిమం ఉంటుంది. హై వోల్టేజ్ వచ్చే అదే ఈ ట్యాప్ పెరిగే కొద్దీ వోల్టేజ్ తగ్గుతుంది. అలాగే దీంట్లో సిటీలు ఉంటాయి. హెచ్వి సైడ్ ఒక సిటీ ఉంటుంది 132 సైడ్, అలాగే 33 సైడ్ ఒకటి ఉంటుంది. ఇది వచ్చి 132, ఇటు సైడ్ 132, ఇది 33. అలాగే దీంట్లో మనం సిటీ ఉంటుంది. 4 సిటీలు ఎందుకు కరెంట్ ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు ఉపయోగిస్తాం? కరెంట్ మెజర్మెంట్ కోసం, అలాగే ప్రొటెక్షన్ పర్పస్ పెడదాం. అప్పుడు ఏం చేస్తామంటే మనం CT3 ఉంది. ఆ CT3 అనేది మనం హెచ్వి సైడ్ న్యూట్రల్ దగ్గర ఉంది చూడండి, ఇక్కడ ఇది ప్రొటెక్షన్ పర్పస్ వాడదాం. అలాగే CT4 ఎల్వి సైడ్ న్యూట్రల్ ప్రొటెక్షన్ పర్పస్ వాడదాం. మిగిలిన వచ్చేసి రీడింగ్ పర్పస్ అలా వాడుకుంటారు. అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ యొక్క సెకండరీ నుంచి 1S1 1S2 అనే టెర్మినల్స్ దీనికి వచ్చి కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. అలా కనెక్ట్ అయ్యి దాన్ని ప్రొటెక్షన్ పర్పస్, అలా రీడింగ్ పర్పస్ వాడుతూ ఉంటారు. ఎప్పుడైతే దాని ప్రొటెక్షన్ అనేది వచ్చేస్తుందో, ప్రొటెక్షన్ అంటే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ హై వోల్టేజ్ వస్తుంది ఇన్పుట్ దగ్గర, హై కరెంటు, అప్పుడు ఆటోమేటిక్గా దీన్ని ట్రిప్ అయిపోతుంది ట్రాన్స్ఫార్మర్. అంటే ట్రాన్స్ఫార్మర్ ట్రిప్ అవ్వదు, సర్క్యూట్ బ్రేకర్ అనేది ఉంటుంది, ఆ సర్క్యూట్ బ్రేకర్ ట్రిప్ అవుతుంది. ఈ విధంగా మనం చూడవచ్చు. అలాగే CT1 CT2 CT3 అలా చూడవచ్చు. ఇది వచ్చేసి OLTC టైప్ వచ్చేసి ఇచ్చారు. అలాగే రేటెడ్ కరెంట్ ఇన్సులేషన్ టు గ్రౌండ్ 17 72.20 kV, స్టెప్ వోల్టేజ్ 950 to
అలా కంట్రోల్ వోల్టేజ్ 110 వోల్ట్. ఏసీ కంట్రోల్, ఇది డీసీ కాదు. అంటే ఓఎల్టీసీ మోటార్ని మనం ఎలా కంట్రోల్ చేస్తామంటే 110 వోల్ట్ ఏసీతో కంట్రోల్ చేస్తాం. కంట్రోల్ సర్క్యూట్ ఉంటుంది ఇందులో. అలాగే మార్షలింగ్ బాక్స్లో కూడా ఉంటుంది. మార్షలింగ్ బాక్స్ నుంచి ఓఎల్టీసీకి వెళ్తుంది పవర్ అనేది. ఈ విధంగా మీరు యొక్క అబ్జర్వ్ చేయొచ్చు నేమ్ ప్లేట్ డీటెయిల్స్. వేరే ఇన్ఫర్మేషన్ వేరే వీడియోలో చూస్తాం.